తేజ ఏం కూరమ్మా ఇవాళ మంది? అత్తయ్య మనం ఇలా పోచమ్మ తల్లి పెట్టుకున్నాం కదా అత్తయ్య ఈరోజు, అందుకే నాటుకోడిని కోసాం కదా. నాటుకోడిని ప్రిపేర్ చేసాను అత్తయ్య. ఎలా చేసావు? ఎలా చేశానంటే దీన్ని కట్ల పొయ్యి మీద చేసాను అత్తయ్య. నాటుకోడి కదా, కట్ల పొయ్యి మీద చేసుకుంటే మనకి టేస్ట్ ఎక్కువ వచ్చింది అత్తయ్య. దీన్ని కట్ల పొయ్యి మీద ఎలా ప్రిపేర్ చేశానంటే, ముందుగానే నేను మేగడ పెరుగు అత్తయ్య, ఒక కప్పు మేగడ పెరుగు వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే మన ఓన్గా రెడీ చేసుకున్నాను ఈరోజు అప్పటికప్పుడే. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి మ్యాగ్నేట్ చేసేసుకున్నాను అత్తయ్య. ఇది మ్యాగ్నేట్ చేసేసినాక 1 అవర్ నానబెట్టాను. 1 అవర్ నానబెట్టి పక్కకు పెట్టాను. తర్వాత అప్పుడు నేను 1 అవర్ తర్వాత కర్రీ చేసాను అత్తయ్య. చూడండి ఎలా బాగుందో కర్రీ. కట్ల పొయ్యి మీద చేసావు కదమ్మా, అందుకని బాగుంటుంది. ఎందుకంటే మీ తేజ ఛానల్ వాళ్ళందరికీ చెప్పమ్మా, కట్ల పొయ్యి మీద తయారు చేసుకొని తింటే చాలా బాగుంటుందని. నాటుకోడి ఎవరైనా సరే కట్ల పొయ్యి మీదే చేసుకోవాలండి, చేసుకుంటేనే అప్పుడు బాగుంటుంది. నా సబ్స్క్రైబర్ అందరికి చూపించడానికి నేను నాటుకోడిని కట్ల పొయ్యి మీద చేశాను అత్తయ్య. సరే అమ్మా, అందరు చూస్తారు తప్పకుండా. వీడియో నేను పొయ్యి మీద కట్ల పొయ్యి మీద చేసేది చూపించడం కొద్దిగా వీలు పడలేడు అత్తయ్య, అందుకని ఇట్లా చేసినాక చూపెడుతున్నాను నా వీడియోస్. ఏం కాదులేమ్మా, నీ ఛానల్ని అభిమానించే వాళ్ళందరూ మంచిగా చూస్తారు. థ్యాంక్ యూ అత్తయ్య గారు. సరే అమ్మా.